ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రాష్ట్ర బడ్జెట్ సమతుల్యమైన బడ్జెట్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం. స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి సుభాష్. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ కమిటీ సేవలు భేష్. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రశంస. ఇక డీటెయిల్స్ లో పోతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ఆశాజనకంగా అన్ని వర్గాలకు, అన్ని శాఖలకు సమతుల్యం అందించేలా ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, బాలసాడి రంగారావు, తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, బచ్చు శేఖర్, ఒమ్మి బాలాజీ, చింతాపేర్రాజు, ఎస్కే రహీం, చింతలపూడి రవి, పలివెల రవి, అనంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 26లో ఉన్నాం. మనం 6 సంవత్సరాలు ఎక్స్ట్రా అయింది. కానీ అది మనం సాధించకపోవడం కారణం ఏంటంటే కంటిన్యూగా ముఖ్యమంత్రిగా లేరు ఆయన. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు పునాదులు వేసి ఆ రోజు తయారు చేస్తే ఆ రోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అది రాష్ట్రం విడిపోయినా కంటిన్యూ ఉన్నప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే 2021కి స్వర్ణాంధ్ర సాధించేవాళ్ళం. అంటే ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రం అయి ఉండేది. కానీ మీకు అనేక కారణాల వల్ల రాష్ట్రం మంది 2 ముక్కలకి విడిపోవడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విడిపోయిన రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని ఆ రోజు పట్టం కట్టారు. మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు 2014లో. ఆ రోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలి, విడిపోయిన తర్వాత దానికి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అన్నీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మీ అందరూ తెలుసు. ఆ రోజున మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ రోజు ప్రజలకు అనేక మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఆయన వేసిన పునాదులు కానీ ఈ రాష్ట్రానికి ఒక పక్కన రాజధాని, పోలవరం, అన్ని జిల్లాలు సమాన అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీసుకెళ్లాలని చేసిన పునాదులన్నీ కూడా చిన్నభిన్నం అయిపోయినాయి. నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఒప్పించి మరి 2 సంవత్సరాల టైం తీసుకుని 16,000 కోట్ల రూపాయలు మళ్ళీ రీశాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే సంవత్సర కాలంలో ప్రతి ఇంటికి కూడా సురక్షితమైన మంచినీరు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరం కూడా ఈ రాష్ట్రానికి ప్రధానమైన జీవనాడి పోలవరం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లోనే కూడా శరవేగంతో పనులు పూర్తి చేయటమే కాకుండా 2027 జూలై నాటికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, పూర్తి చేసి జాతికి అంకితం చేయటం అనేది మరి లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలా మనం చూసుకున్నట్లయితే సంక్షేమం
ఎన్టీఆర్ భరోసా కావచ్చు, అలాగే ఎస్సీలకి బీసీలు ఈరోజు బీసీ సంక్షేమానికి సుమారుగా మనం చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో 30,000 కోట్ల పైచిలకు బీసీలకు, అలాగే ఎస్సీలకి 20,000 కోట్ల పైచిలకు, ఎస్టీలకు 9,000 కోట్లు, ఈబీసీలకి 10,000 కోట్లు. అంతే అన్ని వర్గాల ప్రజలకి కూడా న్యాయం జరిగేటట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, గత పాలకులు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా నాశనం చేయడం పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ కూడా మరి యువతకి లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించి పునీతులయ్యారు. దేవస్థానం వారు భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసి చంటి పిల్లలకు పాలు, అలాగే వృద్ధుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వేలాదిగా వచ్చిన భక్తులతో కోటిపల్లి గ్రామం జన సమూహం తలపించింది. కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఆలయం మండపంపై సాయంత్రం నుంచి కోటి దీపారాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కోటి దీపారాధన మహోత్సవానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. రామచంద్రాపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల, రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ దంపతులు కూడా హాజరై కోటి దీపారాధన మహోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, తండ్రి సత్యం, వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, పప్పుల మసేన్, వెంకన్న, రేవు శ్రీను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మంత్రి సుభాష్ మొదటి దీపం వెలిగించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటి దీపాలు వెలిగించారు. అదేవిధంగా భక్తులు కోటి దీపాలు దర్శించుకుంటే కోటి ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే చుట్టుపక్కల గ్రామాల నుంచి కోటి దీపాలను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటి దీపాలను దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి రాంబాబు రెడ్డి, ఆలయ ఈవో భీమశంకర్, సిఐ వెంకటనారాయణ, ఎస్ఐజి సోమేంద్ర, జానీ భాషా, సర్పంచ్ పెమ్మాడి బేబీ సత్యబాబు, గొడవర్తి రామకృష్ణ, గ్రామ సర్పంచ్ బేబీ సత్యబాబు, ఎంపీపీ పంపన నాగమణి సుబ్బారావు, తహసీల్దార్ శ్రీరామ్, స్వచ్ఛ్ ఆంధ్ర రాష్ట్ర డైరెక్టర్ సలాది రమేష్, గంగవరం మండల టీడీపీ అధ్యక్షులు మెడిశెట్టి రవికుమార్, డీసీ నిడదవోలు సుబ్రహ్మణ్యం, సుందరపల్లి ఎంపీటీసీ తాడాల రాజు, సోమేశ్వర స్వామివారి దేవస్థాన ఆలయ చైర్మన్ పిల్లి శ్రీనివాసరావు, దేవాదాయ సిబ్బంది, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు హాజరయ్యారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఆలయ కమిటీ చేస్తున్న కార్యక్రమాలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో వేంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భానులింగేశ్వర స్వామివారికి ప్రదోషకాల వేళ రాత్రి 9 గంటలకు ఏకాదశ మహారుద్రాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు చేసి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరును ఆలయ కమిటీ సాల్వాలు వేసి ఘనంగా సత్కరించారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో ఎమ్మెల్యే వనమాడి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ, రామకృష్ణ శర్మ, సాయి శర్మలు వేద మంత్రోచ్చరణల నడుమ చమక్క మంత్రాలతో శ్రీ భానులింగేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకాలు, పండ్ల రసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ గుమ్మళ్ల చిన్న, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మురళీ వీరభద్రంలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలదండి సురేష్, కె పాపారావు, సూర్య గంగాధర్, ఏ పార్వతి, వి వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయ్ కుమార్, వరలక్ష్మి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మురళీ వీరభద్రం, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి సంక్షేమం, అభివృద్ధిని మెండుగా కలిగించే సూపర్ బడ్జెట్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్పై ప్రశంసలు కురిపిస్తూ పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమాలు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మత్స్యకారులకు వచ్చేసరికి 260 కోట్లు, ఆటో డ్రైవర్లకు వచ్చేసరికి 450 కోట్లు, మధ్యాహ్న భోజనానికి 2160 కోట్లు, పోలవరానికి 6000 కోట్లు, 6105 కోట్లు, అలాగే భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి 9900 కోట్లు ఇచ్చారు.
అదే వ్యవసాయ అనుబంధ శాఖలకి వచ్చేసరికి 53,752 కోట్లు రైతుల కోసం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర బడ్జెట్ రైతులకి మరి ఉపయోగపడే విధంగా వ్యవసాయ బడ్జెట్ 53,000 కోట్లు, అదేవిధంగా నీటిపారుదల శాఖకి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి 18,000 కోట్లు ఈ విధంగా ఇచ్చి ఒక పక్కనే అభివృద్ధి లక్ష్యంగా మరి ఇంకొక పక్కనే సంక్షేమ లక్ష్యంగా 2 చక్రాల మీద ముందుకి తీసుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు ఆర్థిక సహాయం 2,320 కోట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి 91,527 కోట్లు, అప్పుడున్న 1,000 కోట్లు పెండింగ్ బిల్లు, ఈ మధ్యనే మొన్న 2,200 కోట్లు 1,200 కోట్లు లోకేష్ గారు మరి ఫీజు రీఎంబర్స్మెంట్కి రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం పనిచేస్తాం. ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది. ఇటు రైతులకి అటు పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమమే ముఖ్యమనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ కంపెనీలకి ప్రోత్సాహంగా మరి బడ్జెట్లో కూడా వారికి ప్రోత్సాహంగా పర్సంటేజ్ ఏదైతే ప్రోత్సాహక పర్సంటేజ్లు ఉన్నాయో దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. మరి 9,75,000 కోట్లు మన ఇన్వెస్ట్మెంట్, వివిధ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ఏపీలో చేయడానికి మరి అగ్రిమెంట్లో ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దీనివల్ల పేదవాళ్ళకు కూడా ఉపయోగం వస్తుందని, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి మరి నారా లోకేష్ గారు ఈ విధంగా ఈ కంపెనీలు తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తూ ఈ బడ్జెట్ చాలా పేదలకు అందుబాటులో, రైతులకు అందుబాటులో ఉన్నందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. శైవ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన జగన్నాథపురం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు, ప్రత్యేక ఆరాధనలు చేపట్టి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన శైవక్షేత్రాన్ని ఇటీవల అద్భుతమైన రాతి శిల్పంతో పునర్నిర్మించడంతో ఆలయం మరింత సుందరంగా మారింది. శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగగా భక్తులు జయ జయధ్వానాలు, హారతుల కాంతులతో శివరాత్రి దివ్యకాంతులతో వెలిగిపోయింది. ఈ సందర్భంగా స్థానిక స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఆలయ కమిటీ చిత్తశుద్ధికి శివరాత్రి ఉత్సవాలు వైభవ రీతిలో నిర్వహించడమే నిదర్శనమని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మెడిసెట్టి వీరభద్రరావు సారథ్యంలో ఆలయ అభివృద్ధి, నిత్య కైంకర్య సేవలు, కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమాలు, వార్షికోత్సవాలు భక్తిభావంతో కొనసాగుతున్నాయి. ఆలయాన్ని కేవలం ప్రార్థనా స్థలంగా కాకుండా ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆయన సంకల్పం ఫలితంగా ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలు, పరిశుభ్రమైన ప్రాంగణం, సేవా కార్యక్రమాలతో కమిటీపై భక్తులు మనలను వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మెడిసెట్టి చిన్ని, చొక్కాగిరి, చొల్లంగి సత్యనారాయణ, కృష్ణ, బోడా త్రిమూర్తులు, మహిళా సభ్యులు లావణ్య, బేబీరాణి, దేవి తదితరులను ఎమ్మెల్యే కొండబాబు ప్రత్యేకంగా అభినందించారు. మొత్తంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు జగన్నాథపురం శైవక్షేత్రాన్ని భక్తి, ఆధ్యాత్మికత, ధార్మిక సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కేంద్రంగా నిలిపి కాకినాడ నగరానికి మరో చారిత్రాత్మక ఆధ్యాత్మిక గత వైభవాన్ని చాటి చెప్పాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఈవినింగ్ 6 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకేమో రుద్రాభిషేకం, సాయంత్రం 5 గంటలకేమో నందికి అభిషేకం, అలాగే 6 గంటల నుండి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కోలాటం ప్రెసిడెంట్ లావణ్య గారి ఆధ్వర్యంలో కోలాటం, అలాగే ధనశ్రీ గారి ఆధ్వర్యంలో భరతనాట్యం, అలాగే ఈ అన్నిటికి కూడా మాకు ముందుగా స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు సలహాల మేరకు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సలహాలు సూచనల మేరకు ఇక్కడ మొత్తం ఏ లోటు లేకుండా భక్తులందరికీ ప్రసాదం వినాయక స్వీట్స్ వారు, అలాగే మజ్జిగ వితరణ ఏమో మన చిన్న గారు, అలాగే నందికి ఈరోజు ప్రత్యేకించి బేబీరాణి గారు వాళ్ళ అబ్బాయికి కళ్ళ కనిపించి నందికి ఆభరణాలు చేయమని చెప్పేసి కళ్ళకు వచ్చారు. అందుచేత వెంటనే వాళ్ళు నందికి ఆభరణాలు చేయించడం జరిగింది. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు 7 గంటలకి ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని కార్యక్రమాలు తిలకించి వెళ్ళినారు. అలాగే ఇక ముందు కూడా ఆయన సలహా మేరకు ఇంకా ముందు కార్యక్రమాలు ఎక్కువ చేయాలని చెప్పేసి మేము మా కమిటీ తరఫున, అలాగే వార్డు ఇన్ఛార్జ్ 23వ వార్డు ఇన్ఛార్జ్ పూర్ణ గారు, అలాగే 25వ వార్డు ఇన్ఛార్జ్
చిన్ని గారు, అలాగే 17వ వార్డు ఇన్ఛార్జ్ గిరి గారు, వీళ్ళందరి సమక్షంలో, అలాగే మన అన్నదానం కమిటీ మహిళా మండలి ఈవో లక్ష్మణ గారు, ఎండోమెంట్ ఆధ్వర్యంలో కూడా వీళ్ళందరూ సహకరించి, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సహకరించిన వల్ల ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో మైనర్లు వాహనాలు నడపకుండా నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నామని కాకినాడ ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్ తెలిపారు. సోమవారం ఆయన కేసీసీ న్యూస్ తో మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైక్లు ఇవ్వవద్దని సూచిస్తున్నారు. ఇచ్చినట్లయితే మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతిరోజు కూడా మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మన లాండ్ ఆర్డర్ పోలీసు వారు మేము కలిసి మన స్కూల్స్ అండ్ కాలేజెస్ జోన్లో ఎవరైతే విద్యార్థులు ఇలాగ తల్లిదండ్రులు చెప్పుకోకుండా బైక్స్ వేసుకొని స్కూల్స్కి కాలేజ్కి వస్తున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి స్పెషల్ కౌన్సిలింగ్ పెడుతున్నాం. దయచేసి తల్లిదండ్రులకి అందరికీ కూడా విన్నపం, మీ యొక్క పిల్లలు రోజు ఏ విధంగా నడుస్తున్నారనేది కూడా మీరు గమనించుకోవాలి. రోడ్డు మీదకు కాలేజీకి వెళ్ళినప్పుడు ఏదైనా వాహనం వాడుతున్నాడా లేదా అనేది కూడా ఒకసారి గమనించుకోండి. 18 సంవత్సరాలు పూర్తయితేనే కానీ వీరికి లైసెన్స్ రాదని మీకు తెలుసు. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళకి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద వాళ్ళకి సరైన నైపుణ్యం లేక, లైసెన్స్ లేక రోడ్డు మీదకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. మీరు కష్టపడేదే మీ పిల్లల కోసం. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మైనర్లకి వెహికల్స్ ఇవ్వకుండా వారు ఏం చేస్తున్నారనేది గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి మీ యొక్క పిల్లలు నేర్చుకుంటారు. ప్రతి వారు ద్విచక్ర వాహనం దూరేవారు కంపల్సరిగా హెల్మెట్ ధరించి రోడ్డు మీద ప్రయాణించినట్లయితే మీకు మీ కుటుంబానికి చాలా రక్షగా ఉంటుంది. మీ మీద మీ కుటుంబం ఆధారపడిందని గుర్తుపెట్టుకోండి సార్. అలాగే కారు తోలేవారు కంపల్సరిగా సీట్ బెల్ట్ ధరించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ర్యాష్ నెగ్లిజెన్స్గా కాకుండా స్లోగా, స్మూత్గా వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ ట్రాఫిక్ రూల్స్ని, పర్మిట్స్ని, నియమ నిబంధనల్ని పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే తాగి తోలడం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం కానీ, ట్రిపుల్ రైడింగ్ ఎక్కించుకుని వెళ్ళడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయకోకుండా ట్రాఫిక్ రూల్స్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. చిన్నారులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు లయన్స్ క్లబ్ మనం సభ్యులు చిన్నారులకు క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని రిటైర్డ్ పీడీ లక్ష్మణరావు పేర్కొన్నారు. కాకినాడ తోట సుబ్బారావు నగర్లో లయన్స్ క్లబ్ మనం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ మనం ప్రెసిడెంట్ అచ్యుతాంబ అధ్యక్షత వహించగా రిటైర్డ్ పీడీ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా, లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ గంటి భాస్కర్రావు విశిష్ట అతిథిగా పాల్గొని చిన్నారులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పీడీ లక్ష్మణరావు, జెడ్సీ భాస్కర్రావు, ప్రెసిడెంట్ అచ్యుతాంబ మాట్లాడుతూ చిన్నారులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు క్రీడల పోటీలను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో క్లబ్ అడ్మిన్ డాక్టర్ జేఎం మధురవాణి, క్లబ్ సెక్రటరీ సుజాత, ట్రెజరర్ గ్రేస్ సభ్యులు పాల్గొన్నారు. చిన్నపిల్లల్ని బాలికల్ని బాలుర్ని కూడా ఎంతో ప్రోత్సహించే సందర్భంలో మంచి క్రికెట్ మ్యాచ్ తోటి కండక్ట్ చేశారండి. ఈ క్రికెట్ మ్యాచ్లో జరిగినటువంటి విన్నర్స్ని, రన్నర్స్ని కూడా నేను అభినందిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా అచ్యుతాంబ గారు చేపట్టినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా సెక్రటరీ సుజాత గారిని కూడా మరీ అభినందిస్తున్నాను. వారి యొక్క ప్రోత్సాహం అంటే స్వామి వివేకానంద గారు ఏ స్ఫూర్తితో అయితే చెప్పారో, నేడు భారతదేశం యొక్క భవిష్యత్ అంతా కూడా బాలుల మీద, యువత మీద ఉందని చెప్పారు. ఆ బాలుల్ని ఎంకరేజ్ చేయడం నుంచి, వాళ్ళని ప్రోత్సహించడం నుంచి కూడా అచ్యుతాంబ గారు ఎన్నోసారి సోషల్ కార్యక్రమాలు చేస్తూ ఆ సోషల్ కార్యక్రమంలో ఈ క్రీడా కార్యక్రమం కూడా నిర్వహించడం అభినందనీయమే. కాకినాడ క్రీడా రంగంలో అన్ని క్రీడల్లోనూ కూడా చాలా 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 గొప్ప నిష్ణాతులు, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నారు. ఇప్పుడు క్రికెట్కి సంబంధించిన విషయం కాబట్టి క్రికెట్కి కొమ్మిరెడ్డి గోపన్ గారు అని ఒక 40 years బ్యాకే, 40 సంవత్సరాల క్రితమే వారు ఆంధ్రాకే క్యాప్టెన్ చేశారు. వారి కుమారులు నలుగురు కూడా కొమ్మిరెడ్డి భాస్కర్ రామూర్తి, కొమ్మిరెడ్డి నారాయణ స్వామి, కొమ్మిరెడ్డి సామ్రాట్, ఇలా నలుగురు కుమారులు కూడా ఆయనకి జన్మించిన వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆంధ్రాకి క్రికెట్ ఆడారు. భాస్కర్ రామూర్తి క్యాప్టెన్ చేశాడు. కామరాజు, సామ్రాట్, నారాయణ స్వామి, భాస్కర్ రామూర్తి ఈ నలుగురు కూడా కాకినాడ కొమ్మిరెడ్డి గోపన్ గారు కుమారులు. అదేవిధంగా సుమారు 30-40 మంది రంజీ ట్రాఫీకి ఆడిన వారు ఉన్నారు.
అంచేత వారందరూ స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా రంజీ ప్లేయర్స్గా తయారవ్వాలని ఈ సందర్భం పురస్కరించుకుని నా సలహా ఇస్తున్నాను. నాకు ఈరోజు ఈ గౌరవం ఇచ్చి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి అచ్యుతాంబ గారికి, క్లబ్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫెలోషిప్ అంటే స్నేహం పెంపొందింపు చేయడం. లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క సూత్రాలు ఇవి, ఈ రెండు కూడాను, సర్వీస్, ఫెలోషిప్. సో ఎప్పుడైతే ఫెలోషిప్ అనే దానిలో ఇలాగా యూత్ని ఎంకరేజ్ చేస్తూ, యూత్ని ఇన్వాల్వ్ చేస్తూ, వారిలో స్నేహభావం, అలాగే క్రీడాస్ఫూర్తి నింపడం, పెంపొందించడం అనేటువంటి లయన్స్ క్లబ్ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించారు లయన్స్ క్లబ్ కాకినాడ మనం టీం వారు. సో ఈ రకంగా ఇదే స్ఫూర్తితోటి పిల్లలకు ముఖ్యంగా ఈ రకమైనటువంటి టోర్నమెంట్స్ లాగా ఛాంపియన్షిప్లా కండక్ట్ చేసి వారికి ఎప్పుడైతే బహుమతులు, ప్రోత్సాహకాలు ఇచ్చిన సందర్భంలో ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి నేర్చుకోవాలనే ఉత్సాహం పెరుగుతుంది. సో అంచేత ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి కాకినాడ లయన్స్ క్లబ్ మనం పిఎస్టీ టీంకి యాజ్ జోన్ చైర్పర్సన్గా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్. మనం కాకినాడ వారి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా మేమందరం కలిసి, పిఎస్డీలు అందరూ కలిసి పిల్లలకి ఉత్సాహంగాను యూత్కి క్రికెట్ మ్యాచ్ని అరేంజ్ చేశామండి. వాళ్ళందరూ ఉత్సాహంగాను ఇవాళ పర్వదినం కాబట్టి అందరూ వచ్చి ఆడి చాలా ఆటలు క్రికెట్లో విన్ అయ్యారండి. వాళ్ళకి రన్నర్స్ గాను విన్నర్స్ గాను మేము వాళ్ళకి ఇద్దరికీను బహుమానాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ చాలా సంతోషంగాను, వాళ్ళు మనలాగే ఎదిగి మనం చేసిన ఈ ఒక్క మంచి కార్యక్రమాలని వాళ్ళు కూడా గ్రహించి వాళ్ళ యూత్ మనంతటా అయ్యి మనలాగా వాళ్ళు కూడా అందరికీ మంచి స్నేహ ధోరణి సహాయంగా చేసేలాగా ఉండాలని నా ఆకాంక్షతో ఈ చిన్న బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. రాష్ట్ర జనాభాలో 13% ఉన్న సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ హామీ ఇచ్చారు. స్థానిక గుడారిగుంట ఎమ్మెల్యే కార్యాలయంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు సీనియర్ సిటిజన్ సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ సమాజానికి అమూల్యమైన సంపద వంటి వారిని ఆత్మీయంగా ఆదరించడం కుటుంబ సభ్యుల బాధ్యతని అన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రుల పోషణ రక్షణ చట్టం 2007ను రూపొందించిందన్నారు. ఎవరైనా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులను చూడకపోతే ఈ చట్ట ప్రకారం RDO సమక్షంలో నిర్వహించే ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉభయ పక్షాలను విచారించి తల్లిదండ్రులకు నెల కొంచెం మొత్తాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని పిల్లలను ఆదేశించడం జరుగుతుందన్నారు. అయితే ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా ప్రతివాదులు కోర్టులను ఆశ్రయించడం జరుగుతుందన్నారు. న్యాయస్థానాల్లో ఉన్న అధిక కేసుల వలన తీర్పు రావడానికి కొంత జాప్యం జరుగుతుంది. అదికాక ట్రిబ్యునల్ ద్వారా తీర్పునిచ్చిన చైర్మన్లను, అప్పిలేట్ చైర్మన్లను న్యాయస్థానాలకు పిలవడం జరుగుతుందన్నారు. ఈ చట్టం వలన సీనియర్ సిటిజన్స్ కు త్వరితంగా న్యాయం చేకూర్చేందుకు శాసనసభలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు బుధరాజు సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్, సభ్యులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, అడబాల సత్యనారాయణ ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఉన్నారు. కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాం. రైల్వే స్టేషన్లోని, బస్ స్టాండ్లోని దింపేసి క్రూరంగా వెళ్ళిపోతున్న సంఘటనలు కూడా మన దృష్టిలోకి వస్తూ ఉన్నాయి. ఇటువంటి వాటి మీద ఒక చట్టం ఒకటి తయారు చేయాలని, బలమైన చట్టం ఉండాలని, కోర్టుల్లో డిలే కన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఇది చాలా సమంజసమైన కోరిక. ఎందుకంటే పిల్లల్ని పెంచి పెద్ద చేసి సరిగా ఆరోగ్యం దెబ్బతిని వయోవృద్ధులు 70 సంవత్సరాలు ఆ సంవత్సరం వచ్చిన తర్వాత నేచర్ ఇచ్చిన ధర్మం ప్రకారం అవయవాలన్నీ కొంచెం
తీసుకుని వారి పనులు చేసుకోవడం కూడా కష్టమైన పరిస్థితిలో వాళ్ళకి ఒక ఎయిడ్ కావాలి. కాబట్టి ఇటువంటి దాని మీద సుదీర్ఘమైన ఒక చర్చ జరగాలి. ఒకరోజు అసెంబ్లీలో ఒకరోజు చర్చ జరిగి, ఎందుకంటే మన కంట్రీలో సీనియర్ సిటిజన్స్ పర్సంటేజ్ పెరుగుతూనే ఉంది. కాబట్టి అది చాలా ప్రధానమైన సమస్య. ఆ సమస్యని తప్పకుండా దృష్టి పెట్టాలని చెప్పి రేపు అసెంబ్లీలో కూడా నేను నాకు 0 అవర్లో నాకు అవకాశం దొరికినప్పుడు తప్పకుండా నేను మాట్లాడి నా తోటి సభ్యుల దృష్టికి, సభాపతి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను. మరి ఇవన్నీ దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 2007లో చట్టం చేసినమాట. ఆ చట్టాన్ని అనుసరించి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక తల్లిదండ్రులు కనుక మరి ఆర్డీఓ గారు నిర్ణయించిన నెలల ఏమన్నా ఆ అమౌంట్ కనుక సాటిస్ఫాక్షన్ అయితే జిల్లా కోర్టు, జిల్లా కలెక్టర్ గారు కలిసి అక్కడ కూడా ట్రిబ్యునల్ వారు అప్పీల్ చేయవచ్చు. కానీ ఏదైనా సరే ఈ పిల్లలు కక్ష సాధింపు కింద, తల్లిదండ్రులు కక్ష సాధింపు కింద హైకోర్టుకి వెళ్ళి స్టే చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా శాసన ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు చాలామంది 60 సంవత్సరాలు నిన్న వాళ్ళు చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి కూడా ప్రభుత్వం కొత్తగా పెన్షన్ మంజూరు చేయాల్సి పోవడం జరిగింది. అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో మన 150 పడకల వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేసి చట్టాలు పేర్కొనడం జరిగింది. అది కూడా ఏర్పాటు చేసి కోరడం జరిగింది. చాలా అంటే మన తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కూడా డే కేర్ సెంటర్లు, సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్ కోసం డే కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఆ దిశగా ఏ విధంగా ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా శాసనసభ ప్రస్తావించమని కోవడం జరిగింది. వారు మన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ అంశాన్ని శాసనసభ ప్రస్తావించి చెప్పడం జరిగింది. కాబట్టి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతొమ్మిది నానాజీ గారు దృష్టికి సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ యొక్క సమస్యలు అన్నీ కూడా మరి వారి దృష్టికి తీసుకుని వెళ్తే వెంటనే స్పందించి ఈ విషయాలు, ముఖ్యమైన విషయాలన్నీ కూడా మరి అసెంబ్లీలో ప్రస్తావిస్తానడం వారికి అభినందనీయం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆర్డీఓ కమిటీ మీటింగ్కి మా సెక్రటరీ రత్నప్రసాద్ గారు, మేము కూడా హాజరయ్యాం. ఆ సమావేశంలోని ఆర్డీఓ గారు కూడా వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న పనితీరు అని ప్రస్తావించారు. ఇది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఒక అడుగు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలంటే ప్రభుత్వం అండదండలతోటే సహకారం జరుగుద్ది. కానీ లేని పక్షంలో నేను ఇచ్చిన తీర్పులు కూడా సక్రమంగా పనిచేయటం లేదు అని వారు ప్రస్తావించారు. ఆ దృష్టిలోనే ఎమ్మెల్యే గారికి ఈరోజు మరి ఒక ఉత్తరం ఇవ్వడం జరిగింది. అది ఎంతో మరి వృద్ధుల పట్ల ఆదరణ, అభిమానంతో వారు ముందుకు వచ్చి తప్పనిసరిగా ఈ యొక్క సంగతులన్నీ కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తాను అనడం వారికి అభినందనీయం. కాకినాడ ఎస్ అచ్యుతాపురంలో గల రామచెట్టు శివశక్తి యోజన సంఘం ఆధ్వర్యంలో 38వ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రావచెట్టు వద్ద నుండి పైళ్లమ్మ తల్లి అమ్మవారి ఆలయం వరకు భారీ ఎత్తున రంగురంగుల విద్యుత్ దీపాలతో లైటింగ్ ను రావిచెట్టు వద్ద భారీ పర్వతం సెట్టింగ్ వేసి అక్కడ భారీ శిబిరంగా ఏర్పాటు చేశారు. ఉత్సవాలను మాదిరెడ్డి వెంకన్న బాబు, సత్యవతి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అఖండ దీపోత్సవ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అఖండ దీపాలను వెలిగించారు. తొలి రోజు కార్యక్రమంలో భాగంగా కోలాటం కార్యక్రమం జరిగింది. కాకినాడకు చెందిన ప్రముఖ కోలాటం బృందం సభ్యులు భక్తి పాటలకు కోలాటం చేస్తూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా శివశక్తి యోజన సంఘం నాయకులు కోకా వెంకటగిరి మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఇనుకొండ పట్టాభిరామయ్య, గంధం శివ, కర్రి అనంతలక్ష్మి, జేడి పవన్, మేడపాటి గణేష్ రెడ్డి, కమిటీ సభ్యులు రాయిదే శ్రీనివాస్, తిరుమలశెట్టి వెంకటరమణ, అబ్బు, ధూళిపూడి శ్రీనివాస్, కనిగిరి రాజు, పెద్దిరెడ్డి నాని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైటింగ్ అది ప్రతి సంవత్సరం లాగా వెరైటీగా చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం దానిలో భాగంగానే ఈ సెట్టింగ్ వేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కొద్దిగా డెకరేషన్ చేసేటప్పుడు అందరికీ ఇక్కడ ఆలయం దగ్గర మంచి శివలింగం పెడతామని అందరికీ ఆస్తి వస్తారు చూడడానికి. కానీ ఈ సంవత్సరం అది ఏర్పాటు చేయలేకపోయాం. మాకు డెకరేషన్ చేసిన కాంట్రాక్టర్ వాళ్ళ తండ్రి గారు అకస్మాత్తుగా మరణించడంతో ఈ పనులన్నీ కూడా ఆగిపోయి సగం పనులు మనం ఏది చేయించలేని పరిస్థితిలో శివలింగం, మంచి శివలింగం ఏర్పాటు చేయలేకపోయాం. భక్తులు ఆ విషయంలో కొద్దిగా మమ్మల్ని మన్నించాలి. అయితే ఉన్నంతలోనే ఏదో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే గ్రాండ్గానే జరుగుతుంది ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు. దానిలో భాగంగా ఈరోజు కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం మళ్ళీ నిత్య పూజ, అభిషేకాలు అయ్యి ఉంటాయి. ఎల్లుండి సాయంత్రం మంగళవారం నాడు 17వ తేదీ మంగళవారం శివపార్వతుల శాంతి కళ్యాణం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 19వ తారీఖున మధ్యాహ్నం గురువారం నాడు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ
గుర్తుపెట్టుకోవాలని తెలియపరచుకుంటున్నాం. మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సహకరిస్తున్న అందరికీ కూడా మా శివశక్తి యువజన సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లయన్స్ క్లబ్ మైత్రి సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో స్వయం ఉపాధి ప్రాజెక్ట్ ఎంతో మంది పేదలకు జీవనోపాధిని కల్పించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ మెంటర్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ దేవాలయం వీధిలో గల బాదం బాలకృష్ణ కార్యాలయంలో లయన్స్ క్లబ్ మైత్రి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గుర్జనపల్లి గ్రామానికి చెందిన లాండ్రీ వృత్తి చేసుకుంటున్న తోరంగి సత్యబాబుకు సుమారు 29,000 రూపాయల సంచార లాండ్రీ బండి ఇస్త్రీ పెట్టి లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, రీజనల్ చైర్మన్ దేవతాపుత్రరావు, మైత్రి క్లబ్ ప్రెసిడెంట్ దుర్గా వీరభద్రరావు, శివకుమార్, నరసింగరావులు అందించారు. ఈ సందర్భంగా లయన్స్ డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ సత్యబాబుకు లాండ్రీ బండిని తను బహుకరించగా ఇస్త్రీ పెట్టిని క్లబ్ సభ్యురాలు ఆచంట వెంకటలక్ష్మి అందించారన్నారు. దేవాలయం వీధిలో మా సుబ్రహ్మణ్యుడు గురజనాపల్లికి చెందిన తొరంగి సత్యబాబు అని ఇస్త్రీ పని చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్న అతనికి లయన్స్ క్లబ్ కాకినాడ మైత్రి తరఫున 27,500 రూపాయలు విలువ చేసే ఇస్త్రీ బండి అలాగే మరి ఇస్త్రీ పెట్టి బహుకరించడం జరిగింది. ఈ ఇస్త్రీ బండి నేను స్పాన్సర్ చేయగా అదే క్లబ్కు చెందిన ఆచంట వెంకటలక్ష్మి గారు ఇస్త్రీ పెట్టి బహుకరించారు. మరి గురజనాపల్లి చెందిన కుమార్ గారు వీరందరూ కూడా ఇతను జీవనోపాధి నిమిత్తం ఇతను ఉన్న ఇస్త్రీ బండి పాడైపోయింది, ఎలాగైనా కొత్తది మన క్లబ్ తరఫున ఇవ్వాలని చెప్పినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని ఈ ఇస్త్రీ బండి ఇవ్వాలని చెప్పడం, ఇతను దీని మీదే బతుకుతెరు సాగించడం వల్ల ఇతను కుటుంబ పోషణ నిమిత్తం పనికొస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే లయన్స్ క్లబ్ కాకినాడ మైత్రి అనేక సేవా కార్యక్రమాలు గురజనాపల్లి, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మరి ఈ వ్యాక్సినేషన్స్ కానీ అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్, డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నది. అందులో స్వయం ఉపాధి పథకం అనేది వారికి ఇష్టమైన సబ్జెక్ట్. అందులో భాగంగానే ఈరోజు ఈ ఇస్త్రీ బండి మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ క్లబ్ వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఇతను కూడా చక్కని జీవనోపాధి గడుపుతూ కుటుంబాన్ని పోషించుకోవాలని కోరుతూ ఆ సత్యబాబుకి మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తాను. పెద్దాపురం పట్టణంలో శ్రీ కల్కి భగవాన్ వారి శిష్యుల ఆధ్వర్యంలో పరంజ్యోతి కల్కి ఐశ్వర్య సోమదీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వేముల శ్రీరాములు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో సుధా ఫ్యాక్టరీ వద్ద ఉన్న వేముల కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ ఐశ్వర్య సోమదీక్ష కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొని కల్కి భగవాన్ పాదాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారి శిష్యులిచ్చిన ఆశీర్వచనాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు 20వ వార్డు కౌన్సిలర్ ఓబులశెట్టి గున్ని, పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు కటారి శ్రీను, సామలకోట మండలం నాయకులు పన్నీరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ముగింపు సందర్భంగా బర్మా కాలనీ విఘ్నేశ్వర ఆలయం వద్ద ఆదివారం రాత్రి 4 జాముల జాగరణ నిర్వహించి సోమవారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో జ్యోతిలింగార్చన నిర్వహించారు. అనంతరం లలితాదేవి సహస్రనామ పారాయణ చేసి పసుపు కుంకుమలు ప్రదానం చేశారు. గణపతిపీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పరమశివుని తత్వం గురించి తెలియజేస్తూ లఘు దేవతల విశేషాలు తెలియజేశారు. 30 ఏళ్లుగా ఆధ్యాత్మిక ప్రగతి అలవర్చడం పట్ల ఆలయ కమిటీని అభినందించారు. ఏప్రిల్ నెల సంకష్టాల చతుర్థి రోజున బర్మా కాలనీ బాలలు గణపతి పీఠానికి విచ్చేసి అల్పాహారంతో బహుమతులు అందుకోవాలని స్వాగతించారు. కోల ఎల్లారావు, ఇళ్ల బాపూజీ, సుగ్గు కృష్ణారేవూరి, శ్రీ రామాంజనేయ, ఇళ్ల సత్యనారాయణ, బీర చిన్న, రాజు కర్నిడి వరప్రసాద్, అంగటి జస్వంత్, కాళీ గండిబోయిన, లోవరాజు, పట్నాల జానకి, కోల వెంకటలక్ష్మి, సావిత్రి, రేవూరి వెంకటలక్ష్మి, శరణదాస్, అమ్మాజీ, మహాలక్ష్మి, బోని, ప్రతాప్ కుంచే, మోహన్ పాల్గొన్నారు. బర్మా కాలనీ ప్రాంతంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయ కమిటీ 30వ వార్షికోత్సవంగా ఈ మహాశివరాత్రి కార్యక్రమాల్ని ఈ ఆదివారం ఉదయం నుంచి కూడా నిర్వహణ చేస్తూ రాత్రి జాగరణ చేసి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఇక్కడ ఉన్నటువంటి ముత్తైదువులు మహిళలు అందరూ కూడా కలిసి సహస్ర జ్యోతిర్లింగార్చన చేసి ముగింపు చేశారు. ఎందుకంటే మాఘమాసంలో సోమవారం కాబట్టి చాలా విశేషం కాబట్టి ఈ సహస్ర జ్యోతిర్లింగార్చని సోమవారం ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో పూర్తి చేశారు. చిత్తశుద్ధిగా మహాదేవుని ఆరాధన చేయడం వలన ప్రారంభ కర్మల పరిహారం కలగడమే కాదు, ధర్మ పరిరక్షణార్థంగా జీవితాన్ని అంకితం చేసేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ బర్మా కాలనీలో 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాల్ని దిగ్విజయంగా చేసినటువంటి ఈ కమిటీ పెద్దలందరినీ కూడా స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం శుభాశీస్సులు తెలియజేస్తూ ఏప్రిల్ నెలలో జరిగేటువంటి సంకష్టకర చతుర్థి రోజున ఈ బర్మా కాలనీలో ఉన్నటువంటి బాలలందరినీ కూడా ఆ భోగి గణపతి పీఠానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క బాలలందరికీ కూడా ఆ రోజున సంకష్టకర చతుర్థి రోజున
అంటే ఏప్రిల్లో వచ్చేటువంటి సంకష్టాల చతుర్థి రోజున వారందరికీ అల్పాహారం బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం భోగి గణపతి పీఠంలో జరుగుతుంది. ఎందుకంటే చాలా ముచ్చటగా బర్మా కాలనీలో అద్భుతంగా గణపతి సేవ చేసుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. చిన్నారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో డ్రాయింగ్ కాంపిటీషన్స్ ను నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ కాకినాడ సెక్రటరీ ఇబా షోరూమ్ అధినేత కొమ్మిశెట్టి కుమార్ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై చిన్నారులకు నిర్వహించిన డ్రాయింగ్ కాంపిటీషన్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ ఎంవీఆర్ మోహన్ కుమార్ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ దేవతా పుత్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు పులవర్తి సీతారామూర్తి, బాదం కృష్ణారావు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ ప్రోగ్రాం కో చైర్మన్ రామసుబ్రహ్మణ్యం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా సెక్రటరీ గారు చెప్పినట్టు ప్రైజ్ వస్తే చాలా క్రియేటివ్ రావడం మాత్రం ఏదో కాదు. అయితే ఏదో ఒక విధంగా ఈ రోడ్ సేఫ్టీని ఎంకరేజ్ చేయాలి, మీకున్న స్కిల్స్ ఎంకరేజ్ చేయాలి. దీంతో ఈ కాంపిటీషన్ అరేంజ్ చేసాం. అయితే ఈరోజు విన్నర్స్ కొందరు వచ్చారు, ఒకరు రాలేదు. అయితే ఈ విన్నర్స్ ఈరోజు ప్రైజ్ ఇవ్వడం జరగట్లేదు. ఎందుకని ఆ రోజు నేను కండిషన్ చెప్పాను, నా బర్త్డే వస్తే ప్రైజ్ ఇస్తాం. చెక్ చేస్తే నా ఫొటోస్ అందులో చూస్తే ఎక్కడ ఆ ఫొటోస్ లేవు, నా ఫొటోస్. ఓకే, నేనేమో అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. అయితే ఈ ఏజ్ నుంచి మీరు రోడ్ సేఫ్టీ గురించి మంచి హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకుంటే మంచి ఫాలో అవుతారు. అలాగే మిమ్మల్ని చూసి మీ ఇంట్లో పేరెంట్స్ కూడా ఫాలో అవుతారు. అది మెయిన్. మీరు ఎప్పుడైతే రోడ్ సేఫ్టీ ఫాలో అవుతారో, ఇదివరకైతే పేరెంట్స్ పిల్లలు ఫాలో అయ్యేవారు, పిల్లలు పేరెంట్స్ ఫాలో అవుతున్న స్థితి వచ్చింది. అయితే మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో మీ పిల్లలే మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. అలాగే సొసైటీలో కూడా చాలా మంది ఫాలో అవుతారు. గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్ తిరుమల తిరుపతి దేవస్థానంపై హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని, హిందువులకు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని జనసేన పార్టీ యు కొత్తపల్లి మండల అధ్యక్షులు రావు అక్షయ్ డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూలో జరిగిన కల్తీని వివరిస్తూ కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముద్రించిన 3 లక్షల కరపత్రాలు జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు పంచుతున్నారు. ఈ సందర్భంగా యు కొత్తపల్లి మండలంలో రావు అక్షయ్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి మండలం పార్టీ వైస్ ప్రెసిడెంట్ దొడ్డి దుర్గాప్రసాద్, నాయకులు పల్లేటి బాపనదుర, బోనం పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం వ్యాప్తంగా కూడా మా గ్రామ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా ఈ పాంప్లెట్లు ఇచ్చి, ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ పైశాచిక ఆనందం పొందాడో లడ్డూ కల్తీని చేసి, మరి అలాంటి పైశాచిక ఆనందం కావాలని ఒక తీవ్రవాదుల్లా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు చేతగరించుకునేలాగా ఇప్పటికే చేతగరించుకుంటున్నారు. మరి ఇంకా కూడా నిజాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా ఈ నిజాలు పాంప్లెట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని హిందూ భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది హిందువులే కాదు, మరి ఇక్కడ ఉన్న వారిలో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మరి వారు కూడా అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే టెంపుల్లో జరిగిన క్రిస్టియన్, మన మసీదుల్లో జరిగిన, చర్చిల్లో జరిగిన, ఇప్పుడు చర్చిల్లో భోజనాలు పెడతారు, భోజనాలు కల్తీ చేస్తే పరిస్థితి ఏంటి? అలాగే మసీదు ఉంది, మసీదులో అక్కడ కూడా విందు భోజనాలు పెడతారు, అందులో ఏదన్నా తినకూడని పదార్థం కల్తీ చేస్తే పరిస్థితి ఏంటి? మరి ఇది కుల మతాల సమస్య కాదు, మరి అన్ని మతాలు అన్ని కులాలు కూడా ఐక్యంగా ఇదే ఇంత దరిద్రమైన పని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసాడని చెప్పి చేతగరించుకునే పరిస్థితి ఉంది. మరి అందులో భాగంగా మీరు ఈ లడ్డూ మీద నిజాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ పాంప్లెట్లు ఈవేళ పంచడం జరుగుతుంది కొత్తపల్లి మండలం వ్యాప్తంగా. మరి పార్లమెంటు వ్యాప్తంగా కూడా ఒక 3 లక్షల పాంప్లెట్లు ఎంపీ గారి ఆధ్వర్యంలో కళ్యాణ్ గారు ఏదైతే ముందు నుంచి చెప్తా ఉన్నారో ఆ నిజాలన్నీ ప్రజలకు తెలిసేలాగా పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు. మరి ఇప్పటికన్నా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మీ అధినాయకుడికి చెప్పి ఈ లడ్డూని కల్తీ చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మనం క్షమాపణ చెప్తే కానీ ఆ పాపం పోదని చెప్పి మీరు అందరూ మీ నాయకుడికి తెలియజేసి క్షమాపణ చెప్పించమని వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. కాకినాడ రమణయ్యపేట రామాలయం సమీపంలోని నిడదవోలు వారి వీధిలో స్థాపితమైన నిడదవోలు కామేశ్వరి లలిత మహిళా మండలి గత 30 సంవత్సరాలుగా భక్తి సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ఈ మహిళా మండలి ముందంజలో ఉంది. సేవా కార్యక్రమాలని సభ్యులే స్వచ్ఛందంగా విరాళాలు సమకూర్చుకొని నిర్వహించడం విశేషం. భక్తి, సేవ, ఐక్యత అనే 3 సూత్రాలతో నిడదవోలు కామేశ్వరి లలిత మహిళా మండలి 3 దశాబ్దాలుగా సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ రోజు ఏదో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఇలా పెట్టుకుంటాం. వీళ్ళందరూ మా లలిత మండలి సభ్యులు అన్నమాట. ప్రతి ఎవ్రీ ఇయర్ ఇలాగే మాకు సోషల్ వర్క్ కూడా ఉన్నదండి. ఏవైనా కూడా మా
ఓల్డ్ ఏజ్ హోమ్లకని, తర్వాత ఏమో ఇలా ప్రతి దానికి కూడానండి, అన్నింటికి బాయ్స్ బాలిక బిడాలు అవన్నీ కూడా మేము ప్రతి ఏడాది ఓట్ చేస్తూ ఉంటాం. వీళ్ళందరి యొక్క సహకారంతో మాకు ఇన్నాళ్ళ నుంచి కూడా మేమందరం కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్న ఫ్రెండ్స్ వేనండి. అందరం కొత్తగా రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఉన్నా మేమందరం ఇంచుమించు ఎక్కువ మంది మాత్రం చాలా కాలం నుంచి ఉంటున్న వాళ్ళమే. ఇది ముగ్గురితోటి మొదలుపెట్టాము, ఇంతమందితో అయ్యింది అన్నమాట. ఇలాగే చేస్తుంటే మాకు కూడా ఇది బాగా పాజిటివ్ ఎనర్జీ వచ్చి మేము కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా స్వామిని వాటిని చేసుకోవడం ఇవన్నీ కూడా, ఇంకా తీర్థయాత్రలు అవన్నీ ఏవో ఒకటి పెట్టుకుంటాం. అలాగే అందరికీ మన లలిత తర్వాత మేము కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాలు చేస్తాం. మేమందరం కలిసి ఓల్డ్ ఏజ్ హోమ్కి డొనేట్ చేస్తూ ఉంటాం, ఆర్ఫన్ స్కూల్స్కి డొనేట్ చేస్తాం, సముద్ర స్నానాలు వెళ్తాం, వేదపారాయణ చెప్పే పిల్లలు కూడా సామలకోటలో ఉన్నారు, అక్కడ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. మేమందరం కూడా అక్కడ సహకరించి అందరం వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసుకుని మేమందరం అన్నిటికీ సహకరిస్తాం వాడికి. తర్వాత ప్రతి శుక్రవారం కూడా మేము లలితా పారాయణ పెట్టుకుంటాం. ప్రతి పౌర్ణానికి కూడా మేము లలిత విష్ణు పారాయణ చేస్తాం. తర్వాత నెలకు ఒకసారి హనుమాన్ చాలీసా ఒకటి పెట్టుకుంటాం. వీళ్ళందరూ ఉండబట్టి మాకు బలంతో మేము ముందుగా 30 ఏళ్ళ నుంచి జరుగుతుంది. నేను వీళ్ళ జరిగిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత నేను వచ్చాను. నేను అప్పటి నుంచి ఇంకా మిగతా వాళ్ళకు కూడా అప్పటి నుంచి ఈవిడికి సహకరిస్తూ మా ఐడియాలు ఆవిడ తీసుకుంటారు, ఆవిడ ఐడియాలు చెప్పిన మేము వింటాం, అన్నీ అలా ముందుకు సాగుతాం. మహాశివరాత్రి సందర్భంగా 8 అడుగుల నాగశివలింగంతో స్వయంభూ భోగి గణపతి పీఠం కాకినాడ నుండి చేపట్టిన శివ జాగరణ యాత్ర ద్రాక్షారామంకు చేరుకుంది. ముందుగా కోటిపల్లి గోదావరి రేవుకు వెళ్లి పవిత్ర స్నానాలు చేసి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కాకినాడ సూర్యారావుపేట దోసలపూడి వారి వీధిలో గణపతి పీఠం నందు బ్రహ్మముహూర్తంలో గణపతి హోమం చేపట్టి జ్యోతిర్లింగాలతో బెల్లం శివలింగానికి సహస్ర శివనామ పారాయణ పూజలు చేసి ట్రాక్టర్పై నాగశివలింగంతో కోటిపల్లి ద్రాక్షారామం చేరుకున్నారు. వీరిని ఆలయవ స్వాగతించి దర్శనం చేయించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ చిత్తశుద్ధి కలిగిన శివ పూజలతో భీమేశ్వరిని దర్శించడం వల్ల పూర్వజన్మల పాపపు కర్మల నుండి విముక్తి లభిస్తుందన్నారు. నక్షత్ర రాశి పాదాల ప్రకారంగా ద్రాక్షారామ ఆలయానికి చెందినటువంటి 108 ఉప ఆలయాలను పీఠం 19వ వార్షికంగా 23 రోజుల నక్షత్ర రాశుల యాత్రను త్వరలో చేపడుతున్నామని పేర్కొన్నారు. గణపతి పీఠం ఆధ్వర్యంలో జగన్నాథపురం వినాయక సాగర్ ఉప్పుటేరు నందు 8 అడుగుల మహాశివరాత్రి ఉత్సవ శివలింగ నిమజ్జనం జరిగింది. భోగి గణపతి పీఠ నుండి కోటిపల్లి ద్రాక్షారామ క్షేత్రాలకు శ్రీవారి భక్తులతో ట్రాక్టర్పై ప్రత్యేక యాత్ర నిర్వహించి దీపోత్సవం జాగరణ పూర్తి చేసి సోమవారం ఉదయం గణపతి హోమం నిర్వహించి శాస్త్రోక్తంగా నిమజ్జనం పూర్తి చేశారు. భక్తిరస సంగీత సంస్థ సత్కళవాహినిలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు పరమేశ్వరుని ధ్యానిస్తూ భక్తి సంగీత కార్యక్రమాలను నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళవాహినిలో మహాశివరాత్రి సందర్భంగా జాగరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో సంగీత విద్వాంసురాలు చావలి సూర్యకుమారి, గాయకులు కూచి భాస్కరరామం, ఉద్గళ సుబ్బారావు, గంప కృష్ణవేణి సత్కళవాహిని సభ్యులు భక్తి గీతాలు ఆలపించారు. ఉదయం చిన్నారులకు నిర్వహించిన సంగీత పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథి రవి బహుమతుల సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమాచార్యులు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కుంచిక లక్ష్మి, పావని, లక్ష్మీకృష్ణ, సత్కళవాహిని సభ్యులు పాల్గొన్నారు. మహాభాగ్యకారుడు గోపరాజు వెంకట సుబ్బారావు గారు కాకినాడలో ఒక కలెక్టర్ స్థానంలో నిర్వహించి ఒక వాగ్గేయకారుడిగా ఆచంద్రగా నిలిచిన మహదేవ శంభో గారు వారి పాటలు కూడా గానం చేయడం జరుగుతుంది. రాత్రి 8 నుంచి 10:30 వరకు మళ్ళా కళాకారులు ఆసక్తి గారు విడిగా గానం చేస్తారు. ఈ యొక్క హరినామస్మరణ 2 సమయం జరుగుతుంది. రాత్రి గంట పాటు అలనాటి భక్తి సినీ సంగీతాన్ని మరి ఘంటసాల గారిని, మరి బాల సుబ్రహ్మణ్యం గారిని, బాలమణికృష్ణ గారిని, పీసు లీల గారిని, జిక్కి గారిని, భానుమతి గారి వంటి మహనీయులు మరి ఏలోకాలు ఉన్నారు. వారిని ఇప్పుడు జీవించున్న పి సుశీల్ గారు, జానకి గారు, చిత్ర గారు వంటి మహనీయుల సంగీతంలో చక్కటి భక్తి పాటలు గానం చేయడం జరుగుతుంది. 12 గంటలకు లింగోత్సవ కాలంలో మా సభ్యులు శ్రీ కేవీ రామకృష్ణరావు గారు, శారద గారు దంపతిచే లింగోత్సవ కాల పూజా కార్యక్రమం, అభిషేకాలు జరుగుతాయి అని తెలియజేసుకుంటూ పట్టణ భక్తులందరూ కూడా మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర బడ్జెట్ సమతుల్యమైన బడ్జెట్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం.
మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం. స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి సుభాష్. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ కమిటీ సేవలు భేష్. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రశంస. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.